ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకే విజయం. 44 కార్పొరేటర్ సీట్లతో మేయర్ పీఠం ఖాయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. 15 వార్డుల మున్సిపాలిటీలో 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల విజయం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్లోని 60 డివిజన్లో గాను 44 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మేయర్ సీటును ఖాయం చేసుకుంది. ఈ రోజు ముల్కాల ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ కు 44, టీఆర్ఎస్ కు 8 డివిజన్లు, బీజేపీకి 5 డివిజన్లు, ఫార్వర్డ్ బ్లాక్ 2, జనసేనకు 1 డివిజన్ దక్కించుకున్నాయి. 14వ వార్డు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి తూముల నరేష్ 1670 ఓట్ల మెజారిటీ సాధించి తెలంగాణలోనే అత్యధిక మెజారిటీ సంపాదించిన కార్పొరేటర్ గా నిలిచారు. ఈ నెల 16న నిర్వహించే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మేయర్ పీఠం ఖాయమైనట్లు తెలుస్తుంది.
ఎన్నికల కౌంటింగ్లో 1వ డివిజన్ నుంచి మా మిస్సెస్ అయినటువంటి శ్రీపతి కవిత గారు బీజేపీ అభ్యర్థిపై 360 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని బలపరిచి మా విజయానికి సాయశక్తులకు కృషి చేసినారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అక్కడ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా అభివృద్ధి చేసిన అభివృద్ధి కానివ్వండి చూసి ప్రజలు బ్రహ్మరథం బట్టి డివిజన్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో మా వార్డు నుంచి మేము బుధుడు తిరుపతి విజయరాణి మేము పోటీ చేసి ఈరోజు భారీ మెజార్టీతోటి మా ప్రజలు 939 ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలిపేయడం జరిగింది. ఇదంతా దీనికి మా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు సురేఖమ్మ గారు ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని మా వార్డుకు ఇచ్చిన నిధులు వారు ఇచ్చిన అభివృద్ధితోటే ఇది సాధ్యమని చెప్తున్నాం. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటరుకు మా వార్డు ప్రజలకు అందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా 38వ డివిజన్ ప్రజలు కూడా మా మీద నమ్మకంతో ఏదైతే బాధ్యత అప్పచెప్పినారో ఆ బాధ్యత పూర్తిగా వాళ్ళకు న్యాయం చేస్తానని, మా వాడ అభివృద్ధి కృషి చేస్తానని, మా వాడ ప్రజల యొక్క కుటుంబ సభ్యులు ఒక్కళ్ళ ఉంటూ వాళ్ళ కష్టాల్లో పాల్గొంటున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గంలోని మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలు ఈరోజు అత్యధిక సీట్లు గెలుచుకొని ప్రేమ్ సాగర్ రావు గారు మరి తెలంగాణ రాష్ట్రంలోని మరోసారి మంచి ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నిరూపించడం జరిగింది. ఈరోజు తను చేసినటువంటి అనేక కోట్ల నిధులు అభివృద్ధి పనులు అభివృద్ధితో ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలోని మన కార్పొరేషన్లో అత్యధికంగా సీట్లు గెలుచుకోవడం జరిగింది. ఈరోజు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఎప్పుడు లేని విధంగా ఈరోజు మంచిర్యాల ప్రజలు భారీ తీర్పు చెప్పడం జరిగింది. ఏదైతే గత 50 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రేమ్ సాగర్ రావు తీసుకోవడం వల్ల ఈరోజు అందరు కార్పొరేటర్లు కూడా భారీ మెజార్టీతో విజయం సాధించి అత్యధిక సంఖ్యలో ఈరోజు కార్పొరేటర్ విజయం సాధించి కార్పొరేషన్ కూడా కైవసం చేసుకోబోతున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసినటువంటి ఓటర్ మహాశయులకు మంచిర్యాల ప్రజలు అందరికీ కూడా అభినందనలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో మంచిర్యాల నియోజకవర్గం ముందుకెళ్తారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు 39వ డివిజన్లో 3వసారి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. అది ముఖ్యంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈరోజు మాకు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు టికెట్ ఇవ్వడంతో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గెలుపుకు సహకరించిన మా వాడ ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాత్రి పగలు కష్టపడి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించి కార్పొరేటర్గా అంటే ప్రేమ్ సాగర్ రావు సార్కి గిఫ్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచినాక మా వాడకు 1,50,00,000 నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి కూడా ప్రజలందరూ ఆకర్షితులై మన వాడ డెవలప్మెంట్కు ప్రేమ్ సాగర్ రావు సార్ నాయకత్వంలోనే ముందుకెళ్తుందనే ఉద్దేశంతో కూడా వారు మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఖచ్చితంగా మా వాడ ప్రజల నమ్మకానికి అంటే ఈ 5 సంవత్సరాలు సేవ చేయడానికి ఎల్లవెల్లా ముందుంటామని తెలియజేస్తున్నాం. ముందుగా నాకు అవకాశం ఇచ్చిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించిన 52వ డివిజన్ ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా నా వెన్నంటి ఉండి తోబుట్టులాగా ఉండి కాలనీ ప్రజలు ఏదైతే 3 కాలనీల నుంచి కూడా 52 డివిజన్ నుంచి నా వెన్నంటి ఉండి తోబుట్టులా నన్ను నడిపించి ఈ విజయం నాకు అందించిన మా సహోదరులందరికీ, కాలనీ సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది, మా వైపు ధర్మం ఉన్నది, మేము ఆ కాలనీని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో పోటీలో ఉన్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గెలిపించిండ్రు. ఏమంటారు, మన కాలనీ అభివృద్ధిని, డెవలప్మెంట్ని గెలిపించిందని నేను నమ్ముతా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి 11వ తారీఖు రోజు కార్పొరేషన్ ఎన్నికలలో 59వ డివిజన్ నుంచి వెళ్ళి నేను ఒట్ల అనితా సత్యం గారులను పోటీ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ఈరోజు ఓట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు. ఆధారంలో నేను విజయం సాధించడం జరిగింది. ఈ 10 రోజుల కృషి ఫలితం వలన ప్రజలు ఎంతో ఆదరించి ఈరోజు విజయం సాధించినటువంటి ప్రజలందరికీ నేను శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తూ వారి పాదాభినందనలు చేస్తున్నాను. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా మా వాడ 59వ డివిజన్కు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వెళ్ళి ప్రజల వైపు నుంచి వెళ్ళి నా గొంతును వినిపిస్తా, ప్రజా సమస్యలను నేను పరిష్కరిస్తా. ఆ బీజేపీ గొంతై నా గొంతుగా వినిపించి ఏ సమస్య అయినా కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి నేను వారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా ప్రజల కష్టాన్ని నా కష్టంగా భావించి ఏ రాత్రి అంటే ఆ రాత్రి గతంలో ఏదైతే విధంగా సేవ చేసినో
అంతకంటే రెట్టింపు బాధ్యతతో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ప్రజలందరికీ నేను విజ్ఞప్తిస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచిన ప్రజలందరికీ ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. మొన్న జరిగిన ఎలక్షన్లలో ఈరోజు కౌంటింగ్ కాడికి రావడం జరిగింది. ఇందులో నాకు మా తిలక్ నగర్ ప్రజలు, సూర్యనగర్ ప్రజలు మరియు గీతామందిర్ ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను ఇన్ని ఓట్లతో గెలిపించినందుకు ముఖ్యంగా నా కార్యకర్తలకు పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు నాకు 1 రూపీ ఆశించకుండా 12 రోజులు నాతో చాలా కష్టపడ్డారు. వారికి కూడా పాదాభివందనం. ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, జనరల్లో నాకు సీటు కేటాయించినందుకు సార్కి, దివాకర్ రావు గారికి, అదే మరియు విజితన్న గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, అదేవిధంగా నా మీద నమ్మకం పెట్టుకొని 47వ వార్డు డివిజన్ ప్రజలందరూ నాకు విజయానికి సహకరించినందుకు, నన్ను విజయవంతంగా నన్ను గెలిపించినందుకు వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా మీ అందరికీ చేస్తానని మాటిస్తూ, అదేవిధంగా 47వ డివిజన్ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి నేను సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఇది నా విజయం కాదు, మా ప్రాంత విజయం, మా ప్రజల విజయం, నన్ను గెలిపించిన వాళ్ళ విజయం. అందరికీ చాలా ధన్యవాదాలు. మీకు అందరికీ శిరస్సు వంచి మరోసారి పాదాభివందనం తెలియజేస్తున్నాను. 47వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నాతో పాటు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, 47వ డివిజన్ ప్రజలకు, అదేవిధంగా నన్ను గుర్తించిన నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపులలో 511 మెజార్టీలో గెలుపొందడం చాలా హర్షదాయకం. ఎందుకంటే మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ ఎలా జరుగుతుంది క్యాంపెయినింగ్, ఎలా ఓటర్లను కలుస్తూ ఉన్నామని చెప్పి ఎల్లప్పుడూ మమ్మల్ని గ్యాదర్ చేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అంతేకాకుండా మా వాడ ప్రజలకు ఎప్పుడు ఎల్లవెల్లలా రుణపడి ఉంటా. ఎందుకంటే ఇద్దరు హేమహేమీలు ఉన్నా కూడా డబ్బుకు లొంగకుండా ఈరోజు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. 24 గంటలు నేను మా వాడ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలలో భాగంగా ఈరోజు 25 డివిజన్ సంబంధించి ఓటర్లందరూ మాకు పట్టం కట్టడం వల్ల ఇదైతే 38 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట రజితా శ్రీనివాస్ గారు గెలవడం జరిగింది. ఇంకా ప్రేమసాగరరావు, సురేఖమ్మ గారులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రజలకు కూడా, ముఖ్యంగా నాగార్నకాల 25 ప్రజలందరికీ కూడా మేమందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు ప్రజలంతా పట్టం కట్టి రాబోయే రోజులలో కూడా అభివృద్ధి పథకాలన్నింటి కూడా మా కాలనీ వాసులకు అందజేస్తానని, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు చేర్చే విధంగా మేము అదే కార్పొరేటర్గా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. మంచిర్యాల కార్పొరేషన్లోని నస్పూర్ 2వ వార్డుకు సంబంధించినటువంటి మన పుట్ట యశోదమ్మ గారిని సిసిసి టౌన్షిప్, బ్యారక్స్, ఆర్కపై కాలనీ, బంగ్లాస్ ఏరియా, సేసప్ కాలనీ అటువంటి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో 137 మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ పొందినటువంటి మా యశోదమ్మ గారికి ప్రేమసాగర్ గారు బలపరిచిన అభ్యర్థి కాబట్టి అక్కడ 137 ఓట్ల మెజార్టీతో గెలుపొంది అక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేయడం జరిగింది. అభివృద్ధి పనుల్లో ముందుంటూ మన ప్రియతమ నాయకులు ఏ అభివృద్ధి అయినా కూడా మేము ఉంటామని చేస్తామని చెప్పని సారు మాట మీద ఈరోజు అత్యధిక మెజార్టీ గెలిపించినటువంటి మా ప్రజలందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అని కొంతమంది చెప్పినప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ కాదు, 60 సీట్లలో అభ్యర్థి ఎక్కడ పోటీ చేయొచ్చు అని చెప్పి మేము ఒక నిదానం తీసుకెళ్ళాం. అదేవిధంగా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డంప్ యార్డ్ను కూడా మా ప్రియతమ నాయకులు అక్కడ డంప్ యార్డ్ తీసేయడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఒక్కసారి మన ప్రేమసాగర్ను చూసి గెలిపించాలని చెప్పి గెలిపించినందుకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించింది. మొత్తం 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 11 వార్డుల్లో విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 3 వార్డుల్లో, బీజేపీ పార్టీ అభ్యర్థి 1 వార్డులో గెలుపొందారు. మున్సిపాలిటీలోని 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తోట సువర్ణ 704 ఓట్ల అత్యధిక మెజారిటీతో తన ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. మరోవైపు 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పెండెం పద్మ కేవలం 3 ఓట్ల స్వల్ప మెజారిటీతో తన ప్రత్యర్థి మెట్టు కళ్యాణిపై విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది.
ఈరోజు ఉదయం నుంచే కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మొత్తంగా లక్షట్పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడం స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. అందరికీ తెలియజేసింది ఏంటంటే ప్రజలు ప్రేమ్ సాగర్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేసింది. ఆ అభివృద్ధి కింది వరకు రావాలంటే కాంగ్రెస్తో సాధ్యమవుతుంది, ప్రేమ్ సాగర్తో సాధ్యమవుతుంది. ప్రేమ్ సాగర్ గారితో ఏదైతే వాళ్ళ ఏదైతే వాళ్ళ అంచనా వరకు ఉందో, ఎవరైతే మంచిగా టికెట్ ఇచ్చి క్యాండిడేట్ కష్టపడ్డారో వీళ్ళందరినీ గెలిపించిన ప్రజలకు మేము నిజంగా నమస్కారం తెలుసుకుంటున్నాం. ఇది పిఎస్ఆర్ గారి విజయం, ఇది ప్రజల విజయం, ఇది కాంగ్రెస్ విజయం. అంత మటుకు భారీ మెజార్టీని గెలిపించారు. 11 కైవసం చేసుకున్నాం. మిగతా 4 ఏంటంటే చిన్న పొరపాట్ల వల్ల పోయింది తప్పితే 15 గెలిచే పరిస్థితి. 11 గెలిచి విజయడంకా మోగించాం. అందరికీ ఒకటే సందేశం, మీరందరూ అభివృద్ధి కోటేసిండ్రు. ఇది మాకు నిజంగా కూడా మాకు మోటివేషన్ ఇచ్చే పరిస్థితి. ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ గారు అభివృద్ధి చేయడానికి ఏదైతే కౌన్సిలింగ్ గెలిపించిండ్రో అది మంచి, ఆయనకు ఒక అభివృద్ధి ఒక మంచి మార్గం ఏర్పడింది. అభివృద్ధి కింది వరకు పోవడానికి ఇది పెద్ద సందేశం అని చెప్పుకుంటున్నాం. గారికి మాకు 15వ వార్డు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. మా 15th వార్డు ప్రజలందరూ అక్కలు అమ్మలు అందరూ ముందుగానే మాకు గెలిపిస్తామని మాట ఇచ్చినట్టు మమ్మల్ని గెలిపించారు. వారికి 15th వార్డు నుంచి ఏ అవసరమైనా ఏ పనులైనా తప్పకుండా చేసి నెరవేరుస్తామని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి వారికి వందనాలు చెప్పుకుంటున్నాము. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు జిల్లాలోని 5 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుందని డీసీపీఏ భాస్కర్ తెలిపారు. సిటీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన నిర్వహించిన ఎన్నికల ఓట్లను లెక్కించేందుకు 4 మున్సిపాలిటీలు 1 కార్పొరేషన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సెంటర్లను ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఫలితాల ప్రకటన అనంతరం గెలిచిన అభ్యర్థులు అనుమతులు లేకుండా ర్యాలీలు ఊరేగింపులు తీయరాదని ఆయన అన్నారు. పర్మిషన్ తీసుకున్న తర్వాతే గెలుపొందిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించాలని, అనుమతి ఇచ్చే తేదీలు తర్వాత ప్రకటిస్తామని అన్నారు.
ఈరోజు మంచిర్యాల జిల్లాలో 5 కేంద్రాల్లో మున్సిపల్ ఎలక్షన్ల యొక్క కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఏసీపీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసినాము. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో 163 బిఎన్ఎస్ఎస్ పాత 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ ప్రాంతాల్లో ఎవరు కూడా 4 కంటే ఎక్కువ గుమిగూడకుండా ఏర్పాట్లు చేసినాము. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ 16వ తారీఖు వరకు కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు తీసుకోవాలనుకుంటే సంబంధిత స్టేషన్ హౌస్ అధికారికి పర్మిషన్ పెట్టాలి. వాళ్ళు నిర్దేశించిన టైము డేట్లో మాత్రమే ర్యాలీలు తీసుకోవాల్సి ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కింద ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా పర్మిషన్ లేకుండా ర్యాలీలు తీయడానికి వీల్లేదు. ఇప్పటి వరకు కౌంటింగ్ ప్రారంభమైంది. అంతటా ప్రశాంతంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల హోరాహోరీ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకే విజయం. 44 కార్పొరేటర్ సీట్లతో మేయర్ పీఠం ఖాయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ. 15 వార్డుల మున్సిపాలిటీలో 11 వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల విజయం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.